ఇప్పుడు నాన్ వేసిన హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా బ్లాక్ అయ్యింది నా అన్వేషణ గారిది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు? నా అన్వేష్ అనే ఒక వ్యక్తి రేపొద్దున నేను అతనికి కనపడేమో, నాది చిన్న స్థాయి అనుకుంటా. మేబీ నాది చూసి నా మీద కూడా తిట్టినా నేను పట్టించుకోను. అతను సంఘ విద్రోహులు అని ఎవరినంటారు తెలుసు బేసిక్గా? సంఘ విద్రోహులు అని అనేదానికి మీకు అర్థం తెలుసో తెలియదు, సారీ టు సే, చూసే వాళ్ళకి తెలుసు. సంఘ విద్రోహులు అనేవాళ్ళు చాలా రకాలు ఉంటారు. ఐఎస్ఐ ఏజెంట్లు సంఘ విద్రోహులే. అంటే మనం ఒక సొసైటీలో, సంఘం అంటే ఒక సొసైటీలో బతుకుతున్నప్పుడు బాధ్యతగా దాన్ని భంగం కలిగించేవాళ్ళు. అంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను, నాది కొంచెం హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, బిఏ ఆర్ట్స్ గ్రూప్ డిగ్రీ. సో నాకు కొంచెం పొలిటికల్ అదంతా సెన్స్ నాలెడ్జ్ ఉంది. సంఘ విద్రోహులు అనేవాళ్ళు సొసైటీలో బతుకుతున్నప్పుడు ఏదో విధంగా వచ్చి ఆ సంఘంలో ఉన్న మనుషుల్ని, ఆ సొసైటీలో మనుషుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారే వాళ్ళే సంఘ విద్రోహులు. అందులో నాన్ వేష్ అనే ఒక చెత్త ఎదవ ఒకరు. అతనికి చెప్తున్నా కదా ఫ్రాంక్లీ, వావి వరుసలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. అసలు అలాంటి నాన్ వేషణ, ఎందుకంటే నేను అంతకు మించి బూతులు మాట్లాడచ్చు కానీ నాకు అడ్డం వస్తుంది. సో ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో చెప్తున్నా, ఒక పచ్చి బాస్టెడ్ అతను ఒక హిందువుల్ని ఇబ్బంది పెడతారు, ఒక ముస్లిమ్స్ని ఇబ్బంది పెడతారు, ఒక క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడతారు, నానా చెత్త తింటుంటారు, దేవుళ్ళని కించపరుస్తారు. అలాంటి వ్యక్తులకి కర్మ ఏదో ఉందో అది ఈ రోజు గత రేపు గత ఎల్లుండి సమాధానం చెప్పేస్తుంది. అంటే మనుషులే డైరెక్ట్గా వచ్చి అటాక్ చేసి ఇబ్బంది పెట్టాల్సిన కర్మ ఒకటి ఉంటుంది, అది వదలదు అనమాట, ఎవరిని వదలదు. సో అట్లాంటి బాస్టెడ్స్ ఒకవేళ నన్ను చూసి నన్ను ఏమైనా తిట్టినా నా ఎంటిక, అన్వేష్ అనే వ్యక్తికే చెప్తున్నా, నా ఎంటిక. అట్లాంటి బాస్టెడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో బతికే అర్హత లేదు. సొసైటీలో లేదు, ఇండియాలోనా వరల్డ్లోనా ఎక్కడ సొసైటీలో బతికే అర్హత లేదు. సో ఇంతకు మించి అతని గురించి కూడా నేను మాట్లాడితే నాకు అసహ్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇన్స్టా బ్లాక్ అయ్యాక కూడా ఆయన ఏమంటున్నారు అంటే, నా ఇన్స్టా బ్లాక్ చేసినా నాకు ఫరక్ కూడా పడదు అని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఒకటండి, ఇప్పుడు నాకు ఇన్స్టాలో డబ్బులు రావట్లేదు, నాకు వచ్చేది యూట్యూబ్లో కదా. ఇన్స్టా పోతే నాకేమి, ఒక చేయి పోయింది, ఇంకా నాకు తల ఉంది. ఆ చెత్త బాస్టెడ్ పెట్టిన వీడియో చూసా, నాకు ప్లస్ ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి. సో ఇది పిచ్చి కొటేషన్తో, పిచ్చి ఈక్వేషన్స్తో ఒక వీడియో రిలీజ్ చేశారు కదా. నేను ఒకటే చెప్తున్నా, ఇలానే ఉంటే ఈ రోజు కాదు రేపు ఆ యూట్యూబ్ కూడా బ్యాన్ అవుతుంది. ఇప్పుడు ఒక కరాటే కళ్యాణి గారుకి నచ్చలేదని ఆవిడ వెళ్ళారు. అలా నచ్చిన వాళ్ళ ప్రపంచంలో 100% ఉన్నారు. అతను నచ్చిన వాళ్ళు 100%, 99 కాదు. వాళ్ళంతా కూడా ఒకసారిగా ఎక్కడైనా కనిపిస్తే కాళ్ళు తీసి చంపేస్తారు. లేదు, ఇలానే ఇంకా ఎంతోమంది వెళ్ళి వందల్లో వేలల్లో పోలీస్ కంప్లైంట్స్ ఇస్తారు. ఎక్కడెక్కడో ప్రపంచంలో ప్రతి ప్లేసెస్లో ఇచ్చుకుంటూ వెళ్తారు, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్ కూడా అయిపోతుంది. రెవెన్యూ వన్స్ రావడం ఆగిపోతే అతను బతికేందంటే రోడ్డు మీదకి రావాలి. కుక్కలు చింపిన ఇస్తరే రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది, అప్పుడు తెలుస్తుంది నేను చేసింది ఎంత సంఘానికి ఎంత చెడ్డ చేశాను, ఎంత కీడు చేశాను, సొసైటీకి, మనుషులకు కాదు. అతను చేసే ప్రవర్తన మొత్తం ఎంటైర్ సొసైటీకి ఎఫెక్ట్ అవుతుంది ఆ బాస్టెడ్ చేసేది. అంటే ముందు కూడా మనం చూసుకున్నట్టయితే సీతాదేవిని తిట్టడం, ఏవేవో అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం, అవన్నీ చేశారు. ఈ రోజు ఇలా జరగడం ఎలా అనిపిస్తుంది? అదేమా నేను చెప్తున్నా, కర్మ వదలదంటున్నా. కర్మ 4 రోజుల్లో, 2 నెలల్లో, 1 ఇయర్ ఎప్పుడోసారి కర్మ వదలుతుంది. కర్మ గురించి పక్కన పెడితే ఈ లోపల కూడా అతనికి జనాల్లో పబ్లిక్ రెవల్యూషన్ వచ్చి ఎక్కడన్నా కనిపిస్తే కాళ్ళు చేతులు తీసేస్తారు. లేదు ఇప్పుడు కరాటే కళ్యాణి గారి లాగా పెళ్లి చోట కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ యూట్యూబ్ ఇన్కమ్ మీకు పోతే, మీకు రెవెన్యూ రాలేదు, అప్పుడు ఏంటి మీ పరిస్థితి? రోడ్డు మీదకి రావాల్సిందే కదా. ఇప్పుడు ఉంది కాబట్టి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మనం చూడడం వల్ల, మనం అందరం చూసి ఎంకరేజ్ చేయడం వల్లే డబ్బులు ఉన్నాయి. అవి తినడము అయిపోయింది అనుకోండి, నిల్ అయింది అనుకోండి అకౌంట్లో, అప్పుడు ఏం రోడ్డు మీకు రావాలి కదా. అది నేను చెప్పేది. ఇండియాకే రాను అంటున్నారు కదా అతను. నేను మళ్ళా ఆ బాస్టెడ్ ఇప్పుడు హిజ్రాలు ఉన్నారే, హిజ్రాలు అంటే కూడా నాకు నేను ఎలా పోలుస్తానంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఎంతో కొంత 10 రూపాయలు 50 రూపాయలు ఎంతో ఇచ్చి వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకుంటాం.
ఆ హిజ్రాలు ఉన్నారే వాళ్ళే పట్టుకొని కొట్టి చంపేస్తారు ఇండియాకి వస్తే. మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా అవసరం లే, అది అతని పరిస్థితి. కాబట్టి రారు. మరి రావాలి కదా, మీరు ఆడవాళ్ళు నేను మగవాళ్ళు, మనం కూడా అవసరంలా. వాళ్ళు నేను మా అమ్మతో కంపేర్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళని ఏదో నాకు తెలియదు కానీ ఒక డివోషనల్గా ఒక శివపార్వతుల్లాగా ఏదో నేను వాళ్ళని నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాన్నగారు నేర్పించింది. వాళ్ళతో ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. సో వాళ్ళే కొట్టి చంపేస్తారు, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా అవసరం లేదు. అది అంటే ఇప్పుడు నా అన్వేషణకి ఏం చూసి ఇంత పొగరంటారు, తల పొగరంటారు, ఏంటిది? ఇప్పుడు మానసిక రోగులు, నమ్మక ద్రోహులు, స్వార్థపరులు ఒక కేటగిరీ ఉంటారు. మంచితనం, మానవత్వం, దైవత్వం నిండిన వాళ్ళు ఇంకో కేటగిరీ ఉంటారు. 2 కేటగిరీ పీపుల్స్ సొసైటీలో ఉంటారు. ఏ కేటగిరీ ఎక్కువ, ఏ కేటగిరీ తక్కువ అనేది డిబేట్ పక్కన పెడదాం. సో ఈ మానసిక రోగులు, నమ్మక ద్రోహులు, స్వార్థపరుల్లో అన్వేష్ అనే ఒక బాస్టర్డ్ ఒక వ్యక్తి మానసిక రోగి. మానసిక రోగికి మందు ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది మందు తెలిసిన? ఇప్పుడు నేను మానసిక రోగి అని నన్ను నేను ఐడెంటిఫై చేసుకుంటే, నాలో ఈ రోగం ఉందని నేను ఐడెంటిఫై చేస్తే, నేనంటే ఎవరు? నేను మానసిక రోగిని. దూది వెంకట నాయుడు అనేవాడు ఒక మానసిక రోగం అనుకుందాం. ఆ మానసిక రోగం ఏదుందో నేను కనిపెట్టుకోగలిగితే, నేను రియలైజ్ అయితే, నేను దాన్ని ఆ పురుగుని చంపేసుకుంటే అప్పుడు నేను నార్మల్ మనిషి అవుతాను, సొసైటీలో హ్యాపీగా ఉంటా. అది నువ్వు గుర్తించుకోవాలి, నేను మానసిక రోగం కాదని. అతను మానసిక రోగం అనే విషయం ప్రపంచం మొత్తం గుర్తించింది, అతను గుర్తించట్లా బాస్టాడు. అది మీకు అర్థమైంది కదా.